ఈ టెక్నాలజీని దాల్చుకుంటుంటే భయమవుతున్నదల్లా. ఈ ఏఐతోనైతే ఇప్పుడే చాలా పనులు తగ్గిపోయినాయి కదా. కంపెనీలల్లో కొలువులు కూడా తీసేస్తురట. మనుషులకు బదులు మిషన్లే మంచిగా చేస్తానే అనుకుంటా. అగో గసంటి టెక్నాలజీ ఇంకా కొన్ని చిత్రాలు చేస్తున్నదట. చూడురు మీరు. నిజంగా రాను రాను మనుషులకు పని లేకుండా అయ్యేటట్లున్నది కదా. ఏఐ తోటి మనుషులకు పని లేకుండా కాదు, అసలు మనిషే ఉండనవసరం లేదు. ఇగో ఈ తమిళనాడు ఎలక్షన్ లా టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ కనబడుతుండు కదా, ప్రచారం చేస్తుండు. కానీ ఆడ మనిషి లేడు. మనిషి లేకున్నా కళ్ళ ముందు మనిషి ఉన్నట్టు టెక్నాలజీతోనే ప్రచారం చేస్తుండ్రు. అసలు ఏమన్నా టెక్నాలజీ వాడుతుర్రు అసలు? ఇంకేందిగా రాను రాను లీడర్లు బయటకు రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక్క కట్టుకొత్తుతే గిట్ల లేని మనిషి కళ్ళ ముందుగా అనొస్తాడు అన్నట్టు. ఇగో ఇడ చూడు, నెత్తికి మిషన్లు పెట్టుకున్నట్లున్నారో అనుకుంటున్నారో ఏమో. ఏఐ కెమెరా అట అది. ఎవరెవరు పని ఎట్లా చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు చేస్తున్నారని అదే చెప్తుంది. టైలర్లు ఎట్లా పని చేస్తున్నారు ఏంది అని గదే చెప్తుందట. ఆఖరికి ఇవే పనులు కూడా నేర్చుకుని ఇలా పనులు లేకుండా చేసేటట్టున్నాయి. ఇప్పుడు ఇది చూడుర్రి, రోబో కుక్కనే ఒరిజినల్ కుక్కతోని సోపతి పెట్టింది. దాన్ని కూసోబెట్టుకొని పోతుంది. చైనా వాడు తయారు చేసిండట దీన్ని. అట్లుంటది మరి చైనాని తెలివి. ఇప్పుడే కళ్ళ ముందు మాయాబజార్ సినిమా కనబడుతుంటే ఇంకా రాను రాను ఇంకెన్ని చిత్రాలు చూడవలసి వస్తుందో ఏమో పాటు.